హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. నిన్న ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అది మ్యాచ్ నెంబర్ 14. అది అయిపోయిన తర్వాతే పాయింట్ టేబుల్ అప్డేట్ చేశారు. నిన్న ఢిల్లీ క్యాపిటల్ 1 రన్స్ తేడాతో ఓడిపోయింది. జీటీ గెలిచింది. ఒకసారి పాయింట్ టేబుల్ చూద్దాము, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో. ఇంకా పాయింట్ టేబుల్ చూసుకుంటే టాప్లో ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటిదాకా 3 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచి 6 పాయింట్స్తో టాప్లో ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 3 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది. ఒకటేమో ఫలితం వర్షం వచ్చి ఆగిపోయింది. మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు 2 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది. 4 పాయింట్స్ ఉన్నాయి బెంగళూరుకి. ఫోర్త్ ప్లేస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. 3 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, ఒకటి ఓడిపోయింది. మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. ఫిఫ్త్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. 3 మ్యాచెస్ ఆడితే జస్ట్ 1 మ్యాచ్ మాత్రం గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. గుజరాత్ టైటాన్స్ 6th ప్లేస్లో ఉంది. నిన్న ఢిల్లీతో ఆడిన మ్యాచ్ గెలిచింది కాబట్టి గుజరాత్ టైటాన్స్కి 3 మ్యాచెస్ ఆడితే 1 గెలిచింది, 2 ఓడిపోయి 2 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్ టైటాన్స్కి. 7th ప్లేస్లో ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ ఉంది. 2 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. మొత్తం 2 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 3 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచే గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. 9th ప్లేస్లో కోల్కతా ఉంది. 3 మ్యాచెస్ ఆడితే ఒక్కటి కూడా గెలవలేదు. 1 మ్యాచ్ వచ్చి వర్షం వల్ల ఆగిపడింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. 1 పాయింటే ఉంది కోల్కతాకి. 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచెస్ ఆడితే ఇంతవరకు 1 మ్యాచ్ కూడా గెలవలేదు. 0 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ ధోని వచ్చిన తర్వాత చెన్నై పొజిషన్ ఏమైనా మారుతుందా లేదా కామెంట్ చేయండి. ఈరోజు ఐపీఎల్లో కేకేఆర్కి అండ్ లక్నోకి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నెక్స్ట్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్తో మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.